టాలీవుడ్ తరలి వెళ్లిపోతుందనేనా? తెలుగు సినీ పరిశ్రమని టార్గెట్ చేయలేదు అంటూనే టార్గెట్ చేసేశారు డ్రగ్ కేసులో. తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోతుందనే సంకేతాలు పంపుతున్నారు అంటూనే ఆ భావన వచ్చేలా చేసేశారు. పక్కా ప్లానింగ్తో తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ కేసులో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నమైతే జరిగింది. నిజానికి టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు ఈనాటివి కావు, ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు ఇది. రాత్రికి రాత్రి ఈ వ్యవహారం ఎలా హైలైట్ అయింది అని ఆలోచిస్తే మాత్రం తెర వెనుక పక్కా వ్యూహాలు అర్థమవుతాయి. ఏమైందో ముఖ్యమంత్రి నోట టాలీవుడ్ని టార్గెట్ చేశామనడం సరికాదు. సినీ పరిశ్రమలోని వారిని వేధించం, వారిని బాధితులుగానే చూస్తాం, బాధితులు నేరస్తులు కారు అన్న మాట వచ్చింది. అసలేం జరిగింది? కొందరు సినీ ప్రముఖులకు రెండవ దఫా నోటీసులు అందనున్నాయని, నోటీసులు అందుకోనున్న వారిలో పెద్దలు ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను ఎలా అర్థం చేసుకోవాలా? ఇది ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అమరావతికి తరలి వెళ్లిపోతుందంటూ తెలుగు సినీ పరిశ్రమ గురించిన ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికైనా తరలి వెళ్లడం అంత తేలిక కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. సినీ పరిశ్రమకు అనుకూల వాతావరణం ఎక్కడ ఉంటే అక్కడ అది అలా పాతుకుపోతుంది. పరిస్థితులు వెక్కిరిస్తే ఆటోమేటిక్గా ఇంకో ప్లేస్ని సినీ పరిశ్రమ చూసుకుంటుందన్నది నిర్వివాదాంశం. తెలుగు సినీ పరిశ్రమలో చీలిక, తెలుగు సినీ పరిశ్రమ టార్గెట్ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ తొలుత లైట్ తీసుకున్న తెలంగాణ సర్కార్ ఆ తరువాత కంగారు పడింది. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం ఇక్కడ కీలకం. ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు తెలుగు సినీ పరిశ్రమ చుట్టూ చాలానే ఉంటాయి. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని తెలుగు సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారనుకోవాలి. అంటే ఇకపై డ్రగ్స్ కేసు నీరుగారిపోయినట్లేనా? కొత్తగా సినీ ప్రముఖులకు నోటీసులు ఆగిపోయినట్లేనా? ఇంతకీ ఈ వ్యవహారంలో తెర వెనుక చక్రం తిప్పిన పెద్దలు ఎవరు? ఏమో మరి, అంతా ఆ పైవాడికే ఎరుక.